గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో ఆదివారం ఎన్టీఆర్ కళా పరిషత్ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పోలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గల్లా మాధవి, సృజనాత్మక సమితి చైర్పర్సన్ పి తేజస్విని, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు గంటా పున్నారావు, గౌరవ అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. ఎన్టీఆర్ కళా పరిషత్కి ప్రారంభం నుంచి కూడా గౌరవాధ్యక్షులుగా నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి మా కాట్రగడ్డ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటగా ఈరోజు ఈ సభ ఇంత నిండుగా ప్రఖ్యాతులైనటువంటి అనేక మంది కళాకారుల్ని ఇక్కడ పురస్కారాలతో సత్కరించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మరి నాటక రంగానికి సంబంధించి అప్పటికి ఇప్పటికీ ఆది కాలం నుంచి ఈ కాలం వరకు కూడా అప్రతిహతంగా సాగుతున్నటువంటి ఈ నాటక ప్రక్రియ ఎప్పటికీ సజీవంగా ఉండేటట్లు వీళ్ళందరూ కూడా చేయూతనిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మాకు అత్యంత ఆప్తుడు, మంచి మిత్రుడు, చిరకాల స్నేహితుడు, స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మా గంటా పున్నారావు. ఆయన చేయనటువంటి దాన ధర్మాలు లేవు, సత్కారాలు లేవు. ఎన్నో సామాజిక కార్యక్రమాలకి అందరికీ చేయూతనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి మా పున్నారావు. ఇక తేజస్విని గారిని చెప్పాలని అంటే విజయవాడలో చాలా సందర్భాల్లో ఆమెను చూశాను. అట్లానే ఆమెతో పాటు కొన్ని సభల్లో పాల్గొన్నాను. తను మాట్లాడితే ఒక వర్షం కురిసినట్లు ఉంటుంది. నిజంగా చెప్పాలని అంటే అంతటి చక్కటి వాక్పటిమ ఉన్నటువంటి వ్యక్తి తేజస్విని గారు. అట్లానే మరి సుఖమంచి కోటేశ్వరరావు గారు పరిచయస్తులు, మిగతా వారు కూడా చాలామంది నాకు తెలుసు. అట్లనే విక్రమ్ పోల గారు, వారికి మరి ఈరోజు ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు ఎన్టీఆర్ కళా పరిషత్ తరపున. మరి ఇది చాలా రామకృష్ణకున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరు కళాకారులు మరుగున పడిపోకుండా, మా తేజస్విని అంటది ఒక డైలాగు, కలుగులో నుంచి వెలుగులోకి తెస్తామని. అట్లా మరుగున పడిపోయిన వాళ్ళను కూడా మనం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ వేదిక మీదకి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి తగిన ప్రాధాన్యతని, ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నటువంటి రామకృష్ణను ప్రత్యేకంగా మనందరం కూడా అభినందించాలి. సో ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా అనేక నాటకాలను మేము ప్రజలకి చక్కగా ఆనందించడానికి అందిస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా, మా కళా పరిషత్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.